ఫ్రెండ్స్, మా బాబు నిద్రపోతూ ఉంటే వాడి మీద దోమ కుట్టిందనమాట. ఈ దోమ బ్లడ్ చేతికైతే నాకు మహా చిరాకు అనమాట. కానీ మా బాబుని ఆ బ్లడ్ తాగేస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోయి ఆ దోమను చంపేసా. చేతికి బ్లడ్ అయింది. ఫ్రెండ్స్, ఇలా ఎంతమందికి దోమ బ్లడ్ తగిలితే ఇరిటేషనో కామెంట్ చేయండి. నాకైతే మహా చిరాకు. ఎప్పుడు మా హస్బెండ్ చంపుతూ ఉంటాడు. ఆ బ్లడ్ తీసుకొచ్చి నా పైన రుద్దడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇదిగో పూసేస్తా అని చెప్పేసి నేనైతే పారిపోతూ ఉంటా ఈ బ్లడ్ చూసేసి. మీలో ఎంతమందికి ఇలా జరుగుతుంది? మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా? అడపట్టిస్తూ ఉంటారా దోమ బ్లడ్ని చూపించి? నాకైతే మహా చిరాకు అసలు ఈ బ్లడ్ తగిలితేనే. కానీ దాన్ని మర్డర్ చేసేసా. వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోవాలి 10 సార్లు కడిగితే కానీ నాకు ఈ ఇరిటేషన్, ఈ గిల్లు అనేది పోదు. అందుకే దోమ నన్ను కుడుతున్నా కూడా దాన్ని వదిలేస్తాను ఫ్రెండ్. కానీ మా బాబుని కుడుతుంటే తట్టుకోలేకపోతే దాన్ని మర్డర్ చేసేసా. నీకు ఎంత కేసు అయినా పర్లేదు అన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఇవాళ ఈ వ్లాగ్ను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎంతమంది ఉన్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకేనా? ఇప్పుడే పడుకున్నాడు, అప్పుడే దోమ కుట్టిందనమాట వాడికి. ఇంకా గుడ్డ కప్పుదాం అనుకున్న బాబుకి పైన, అంత లోపలే దోమ వచ్చేసేసింది. అలా దిండు పెట్టాను, భుజం మీద అలా కుడుతూ ఉందన్నమాట. పాపం బేబీ చనిపోయింది నా చేతిలో ఇవాళ దోమ. మర్డర్. Bye friends, please subscribe.